అందరికీ నమస్కారం. శాస్త్ర మీడియా నెట్వర్క్స్ అకౌంట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఫ్రీజ్ అయింది. కావున పర్సనల్ అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దయచేసి అందరూ సపోర్ట్ చేసి కింద ప్లే అవుతున్న అకౌంట్ నెంబర్ కి లేదా ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ కి మీ సపోర్ట్ అందించండి. ఆర్థికంగా మీ చేయూత మన ఆర్ వాయిస్ ఛానల్ కి చాలా అవసరం. దయచేసి సపోర్ట్ చేయగలరు. నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కేజ్రీవాల్ కంటే ఎక్కువ కూడా సౌత్కి సంబంధించి ఒక మహిళగా అభియోగాలను ఎదుర్కొంటూ ఖచ్చితంగా కూడా ఈమె పాత్ర ఉంది అంటూ ఇటు సిబిఐ ఈడీ చెప్పడంతో గత 4 నెలలుగా తీహార్ జైల్లోనే ఉంటున్నారు కల్వకుంట్ల కవిత. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన జ్యుడిషియల్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తోంది. ఈమె ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కవితకు ఆరోగ్యం పాడవడంతో జైలు అధికారులు ఆమెను మంగళవారం దీన్ దయాళ్ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు. 4 నెలలుగా జైల్లోనే ఉంటున్న కవితకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఆమె కొద్ది రోజులుగా జ్వరంతో, స్త్రీ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో వైద్యుల పరీక్షల అనంతరం ఆమెను తిరిగి జైలుకు తీసుకొచ్చారు. ఇక అటు కేజ్రీవాల్ విషయంలో కూడా మనం చూసాం. మామిడి పండ్లు ఎక్కువగా తినేసి షుగర్ లెవెల్స్ పెంపించుకొని ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇప్పుడు ఈడీ, సిబిఐ అలాగే తీహార్ జైలు అధికారుల మీద కూడా కొంత నెగిటివ్ పబ్లిసిటీ చేయడం ప్రారంభించిన సంగతి. ఇప్పుడు కవిత కూడా అస్వస్థతకు గురవడంతో వైద్య పరీక్షలు చేసి ఆమెను అన్ని రకాలుగా చూపించిన తర్వాతే తీసుకొచ్చారు. అయితే గతంలోనే కవితకు బీపీ ఉందని, లో బీపీతో బాధపడుతున్నారని, అరెస్ట్ అయ్యే సమయంలో కూడా అదే సమస్య ఉంది అని చెప్తున్నారు. ఆ లో బీపీ పెద్ద సమస్య కాదు, కొంచెం ఉప్పు పంచదార నీళ్ళు కలిపిస్తే సరిపోయింది. ఎందుకంటే మనలో చాలా మంది కూడా లో బీపీతో బాధపడుతూనే ఉంటారు. అండ్ దీనికి సంబంధించి నెగిటివ్ పబ్లిసిటీ చేయడానికి కొంతమంది ప్రయత్నించినా జైల్లో తప్పు చేసిన వాళ్ళు ఉంటారు. తప్పు చేసిన వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు అందరిలాంటి మనుషులే కాబట్టి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని ఛానల్స్ లేకపోతే ఈడీనో, సిబిఐనో, తీహార్ జైలు అధికారుల్లో దీనికి బ్లేమ్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. అయితే వైద్యులు సూచించినట్టు ఇంటి నుంచే మందులు అందిస్తున్నారు. మధ్య మధ్యలో జైలులో వైద్యులతో చికిత్స కూడా అందిస్తున్నారు. ఇక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె అయిన కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి సుకీష్ నెయ్యి అంటూ వాట్సాప్ చాట్ ని కూడా రిలీజ్ చేశాడు. ఏ విధంగా చూసుకున్నా కూడా పూర్తిగా ఇరుక్కుపోయింది. తాను ఇరుక్కుపోవడమే కాదు, తెలంగాణలో బీఆర్ఎస్ భూస్థాపితం అవ్వడానికి కూడా కవితే కారణమైంది అంటూ సొంత పార్టీ కార్యకర్తలే మాట్లాడిన వైనాన్ని చూసాం. ఇక ఎక్కడ ఏం జరిగినా కూడా పరిగెత్తుకొని వెళ్లే కేసీఆర్ సొంత కవిత విషయంలో, కూతురు విషయంలో చాలా తక్కువ సార్లు తీహార్ జైలుకి వెళ్ళారు. నాకు తెలిసి ఇప్పటి వరకు వెళ్ళినట్టు కూడా నేను చూడలే. కేటీఆర్ కానీ, శోభమ్మ కానీ, లేకపోతే ఎంతో దగ్గరగా ఆప్తులుగా ఉన్న సంతోష్ కానీ, హరీష్ రావు కానీ, ఈవెన్ తన భర్త కూడా కొంత రెగ్యులర్గా వెళ్ళడం కూడా తగ్గించారని తెలుస్తోంది. ఎందుకు అనంటే కవితని ఇక్కడ తప్పించడానికి లేదు. కొన్ని పేజీలు మొత్తం కవిత చేసిన స్కామ్కి సంబంధించి, మనీ లాండరింగ్కి సంబంధించి అరుణ్ రామచంద్ర పిల్లై కానీ ఇలాంటి వాళ్ళు, ఆమెకు మాజీ ఆడిటర్ బుచ్చిబాబు కానివ్వండి, వీళ్ళంతా ఇచ్చిన దాని స్టేట్మెంట్ల మేరకు గోవాలో జరిగిన ఎన్నికలకు సంబంధించి కవిత మనీ లాండరింగ్ చేశారు అనే విషయం చాలా క్లియర్గా వెలుగులోకి వచ్చింది. అలాగే ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చేప్పటి నుంచి ప్రధానంగా కవిత పేరే వినిపించడం కాకుండా అనేక ఆరోపణలు వచ్చాయి. ఇంటికి వచ్చి ఈడీ రైడ్స్ చేసినప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమెకు సంబంధించిన 10 ఫోన్లను సీజ్ చేశారు. ఇక చాలా సార్లు విచారణ జరిపిన తర్వాత ఈడీ, సిబిఐ యొక్క కొలిక్ వచ్చి ఎస్ కవిత ఇన్వాల్వ్మెంట్ ఉంది అని తెలుసుకున్న తర్వాత ఈడీ మార్చి 15వ తేదీన అదుపులోకి తీసుకుంది. అయితే మార్చి 26వ తేదీ నుంచి జ్యుడిషియల్ ఖైదీగా కవిత తీహార్ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో కవిత అనేక సార్లు, లెక్కలేనన్ని సార్లు ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకు, ఈడీ కేసు మీద అంటే సిబిఐ కేసు మీద, సిబిఐ కేసు మీద అంటే ఈడీ కేసు మీద బెయిల్ కోసం ప్రయత్నాలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రతిసారి కూడా నిరాశ ఎదురవుతూ వస్తోంది. అయితే కవిత బెయిల్ పిటిషన్లను రౌస్ ఎవెన్యూ కోర్టు తిరస్కరించగా అటు ఢిల్లీ హైకోర్టు కూడా నిరాకరిస్తోంది. మరోవైపు ఈ కేసులో కవితే ప్రధాన సూత్రధారి అంటూ, సూత్రధారే కాదు పాత్రధారి కూడా అంటూ ఇటు ఈడీ, సిబిఐ అధికారులు వాదిస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి బెయిల్ వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించామంటూ అధికారులు చేస్తున్న వాదనతో న్యాయస్థానం ఏకీభవిస్తూ వస్తోంది, రిమాండ్ ని పొడిగిస్తూ వస్తోంది. దీంతో ఇప్పటి వరకు 4 నెలలుగా జైల్లోనే కవిత ఉన్నారు. ఇక ఎప్పుడు వస్తారు అనే ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఈవెన్ తిహార్ జైల్లోనే తన జీవితం గడిచిపోతుంది అంటూ కూడా కొంతమంది వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఎందుకు అనంటే దీనికి పాత్రధారి, సూత్రధారిగా ఉంటూ గోవా ఎన్నికలకు సంబంధించిన మనీ లాండరింగ్ విషయంలో కొంతమంది బిజినెస్ మ్యాన్లను బెదిరించి, కొంతమందిని పార్టనర్స్గా చేసుకొని తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు గణించాలి అనే ఒక ఆలోచన, ఆలోచనతోటి ఉద్యమ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ని భూస్థాపితం చేయడమే కాదు, కల్వకుంట్ల కుటుంబ ఇజ్జత్ని గాల్లో కలిపేసింది అంటూ కూడా సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులు మాట్లాడుకుంటూ కాంగ్రెస్ లోకి వెళ్లిన సందర్భాన్ని చూసాం. ఏదేమైనా కవితకు అస్వస్థత అనేది వాస్తవమే అయినప్పటికీ అది భయపడాల్సినంత కాదు. జ్వరము, లో బీపీ మాత్రమే.
కామన్ అట్మాస్ఫియర్ మారింది, అందరికీ వస్తుంది. సో దాన్ని కొంచెం మెడిటేషన్ చేసుకుంటూ టాబ్లెట్స్ వేసుకుంటే సరిపోయిద్ది. ఇలాంటి ఆరోగ్యాల స్థితిగతులను పెట్టి కోర్టులు బెయిల్స్ మంజూరు చేస్తాయి అనే ఒక ఏదైనా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసి ఉంటే మాత్రం అలాంటి పప్పులు ఉడకవు. కేజ్రీవాల్ విషయంలో చాలా క్లియర్గా చూశారు కదా అని మరి కొంతమంది దీనికి సంబంధించి కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరే కామెంట్ చేస్తారు, వెంటనే చేసేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈ రోజు కూడా అడుగుతున్నాను, ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద. ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టే ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటుంటారు. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటన ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.